హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ S21 Plus 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో రేపటి రోజు సామ్సంగ్ గ్యాలక్సీ S21 5G మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే ఈ మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. వాటి నుంచి ప్రీ బుకింగ్ కూడా ఉంటుంది, దాంతోపాటు కొన్ని ఆఫర్స్ కూడా వీళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించింది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ప్రజెంట్ ఏం చేద్దామంటే, దీనికి ఇక్కడ ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే బ్రేక్ చేసేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అనేది అయితే చూద్దాం. ఎపిక్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అన్ని ఎపిక్ ఫీచర్స్ తోటి అయితే ఈ మొబైల్ ని వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇలా మనం ఈ బాక్స్ ని ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు మొబైల్ ని ప్రొవైడ్ చేశారు. సో ఈ మొబైల్ ని తీసి మనం సైడ్ ఉంచేద్దాం. బాక్స్ లోపల వైపు చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన చార్జర్ అయితే చూడడానికి కనిపించదు. ఈ మధ్య అన్ని మొబైల్ కంపెనీస్ బాక్స్ లో నుంచి చార్జర్ అయితే తీసేస్తున్నాయి. సిమ్ ఎజెక్టర్ ఇదైతే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇదే బాక్స్ లోపల చూసుకున్నట్టయితే మనకు యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్ అయినా కానివ్వండి, దాంతో పాటే ఈ టైప్ సి కేబుల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, వాటన్నిటి మనం సైడ్ ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే వావ్, చూడండి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్ గా, చాలా స్టైలిష్ గా అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. సో వీళ్ళు డిఫరెంట్ కలర్ వేరియంట్స్లలో అయితే ఈ మొబైల్ ని లాంచ్ చేసేసారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఉంది ఫాంటమ్ సిల్వర్ కలర్, అలా కాకుండా ఫాంటమ్ బ్లాక్ అని, ఫాంటమ్ వైలెట్ అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్లలో కూడా మనకు ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కెమెరా డిజైన్ గురించి మాట్లాడినట్టయితే కాంటూర్ కట్ కెమెరా డిజైన్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. దాని కారణంగా మనకి ఇది యూనిక్ గా కనిపించేస్తుంది. దీనిపైన కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి, వీటిని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో మొబైల్ చేతిలో చూసుకుంటే మాత్రం చాలా ప్రీమియం ఉంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. కింద చూసుకున్నట్టయితే సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్తో పాటు వాల్యూమ్ రాకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఎటువంటి బటన్స్ లేవు. మొబైల్కి కింది సైడ్ చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రేతో పాటు నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్కి పై వైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, ఇంకొక మైక్ని కూడా ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో ఒకసారి సిమ్ ట్రేని కూడా బయటికి తీసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇలా బయటికి తీసిన వెంటనే చూడండి, దీనిలో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే అవకాశాన్ని వీళ్ళు కల్పించేశారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, దీనికి సంబంధించిన పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి మొబైల్ అయితే బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ సామ్సంగ్ గ్యాలక్సీ అని చెప్పేసి సెక్యూర్డ్ బై నాక్స్ అని చెప్పేసి మనం అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీని అంతటిని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపించేస్తుంది. దీని చుట్టూ బెజిల్ చూడండి, చాలా తక్కువ బెజిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సెంటర్లో మనకు పంచ్ హోల్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఓఎస్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. One UI 3.1 తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, మరి దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.7 ఇంచెస్ సంబంధించిన అమోలెడ్ 120 Hz FHD+ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు ఇంటెలిజెంట్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో దాని కారణంగా మనకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో దాంతోపాటు మనకు 1300 నిట్స్ బ్రైట్నెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, జనరల్గా మనకు వేరే మొబైల్స్ గురించి, నార్మల్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే దానిలో 500 నిట్స్, 600 నిట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే దీనిలో మనకు 1300 నిట్స్ బ్రైట్నెస్ చూడడానికి కనిపించేస్తుంది. అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు స్క్రాచెస్ పడే అవకాశాలు అయితే చాలా తక్కువ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మనం కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఎపిక్ కెమెరా అని చెప్పేసుకోవచ్చు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని ప్రొవైడ్ చేస్తే 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం, ఇంకొక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనకు 10 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. అయితే ఫ్రెండ్స్, దీనిలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో దీనిలో ఒకటి మనకు ఎలాగో సామ్సంగ్కి సంబంధించిన సింగిల్ టేక్ ఫీచర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనిలో మనం 8Kలో 24 FPS తోటి వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనం 8K వీడియో స్నాప్ ఫీచర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 8Kలో ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకోండి. రికార్డ్ చేసేటప్పుడు మధ్యలో నాకు ఏదైనా ఒక సీన్ నచ్చింది అనుకోండి, దాన్ని నేను ఫోటోలా క్యాప్చర్ చేయాలి అంటే ఈ బటన్ ఏదైతే ఉంటుందో నేను ప్రెస్ చేసిన వెంటనే 8K వీడియో స్నాప్ని అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీడియో రికార్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, నేను ప్లే చేసుకుంటూ దీనిలో నుంచి నాకు ఏదైనా ఒక స్నాప్ కావాలనుకోండి. సో అలా నేను ఒక స్నాప్ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నేను ఇంతకుముందు క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీంట్లో మనకు రెజల్యూషన్ అనేది ఎంత బాగుంటుందంటే, మీరు దీన్ని ఎన్ని టైమ్స్ అయినా సరే ఇలా క్రాప్ చేసేసుకుంటూ వెళ్ళండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మిస్ అవ్వకుండా మనం ఫొటోస్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఇంకా మోర్లోకి వెళ్ళామనుకోండి, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో నార్మల్గా చూసే స్లో మోషన్లో వీడియోస్ క్యాప్చర్ చేయడం, సూపర్ స్లో మోషన్లో వీడియోస్ క్యాప్చర్ చేయడంతో పాటు మనకు డైరెక్టర్ వ్యూ అని చెప్పేసి ఇంకొక కొత్త ఆప్షన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో వాళ్ళ
వాళ్ళకైతే ఇది చాలా సూపర్గా పనిచేస్తుంది. అంటే సైమల్టేనియస్లీ మీరు బ్యాక్ సైడ్ కెమెరాని తర్వాత వచ్చేసి సెల్ఫీ కెమెరాని ఒకటేసారి రికార్డ్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ డిఫరెంట్ లెన్స్ ఉన్నాయి చూసారా. సో ఈ లెన్సెస్లో మనకి ఏ లెన్స్ కావాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు వైడ్ యాంగిల్లో కావాలంటే వైడ్ యాంగిల్ది సెట్ చేసుకొని రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తే సో మనకు ఫ్రంట్ సైడ్ కూడా వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ఫీచర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు కలర్ టోన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. బ్రైట్ది కావాలా, న్యాచురల్ది కావాలా అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనము ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవడానికి చాలా రకాల ఫిల్టర్స్ అయినా కానివ్వండి, ఎఫెక్ట్స్ అయినా కానివ్వండి, అవన్నీ చాలా రకాల అయితే దీనిలో మనకు ప్రీలోడెడ్గా ఉన్నాయి. సో అంతేకాకుండా ఫిల్టర్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ రూఫ్ అని చెప్పేసి, షాడో అని చెప్పేసి ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల ఫిల్టర్స్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఫేస్లోకి వెళ్ళినట్టయితే ఫేస్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. దీంతో పాటు ఇది వచ్చేసి నేను పోర్ట్రేట్ మోడ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. అంతేకాకుండా పోర్ట్రేట్ మోడ్లో వైడ్ యాంగిల్లో కూడా మనం ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి మనకి ఇందులో అవకాశాన్ని అయితే కల్పించారు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎపిక్ కెమెరా అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎపిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇది 5G రెడీ ఫోన్ కాబట్టి మనకు డౌన్లోడింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా జరుగుద్ది అని చెప్పేసుకోవచ్చు మన ఇండియాలోకి నెట్వర్క్ వచ్చిన తర్వాత. దాంతోపాటే దీన్ని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే Exynos 2100 ప్రాసెసర్ని అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో మనకు ఆండ్రాయిడ్ డివైస్లలో ఫస్ట్ టైం 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి వచ్చిన ఫస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సో CPU గురించి మాట్లాడినట్టయితే మీకు 20% ఫాస్ట్ ఉంటుంది. ప్రీవియస్గా ఉన్న 7 నానోమీటర్ దాంతో పోల్చుకున్నట్టయితే ఏ ప్రాసెసింగ్ వచ్చేసి 2 times ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ కన్సంప్షన్ గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే 20% తక్కువ బ్యాటరీ కన్సంప్షన్ జరుగుతుందని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూడండి. సో ఫేస్ అన్లాక్ చూడండి ఎంత ఫాస్ట్గా ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా సూపర్గా చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎపిక్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు 4800 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మనకు వైర్ తోటి ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది, అంతేకాకుండా వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, అంతేకాకుండా వైర్లెస్ పవర్ షేర్ ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మొబైల్ సంబంధించిన బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా పైన లైటింగ్ పెట్టాను కాబట్టి మీకు ఇంకా ప్రాపర్గా కనిపించట్లేదు కెమెరాలో, కానీ ఇక్కడ నేను లైవ్లో చూస్తుంటే మాత్రం చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ప్రైవసీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఫ్రెండ్స్. సో దీనిలో మనకు నాక్స్ అని చెప్పేసి ఒక సెక్యూరిటీ ఫీచర్ ఇచ్చారు కదా, దాని కారణంగా మనకు డ్యూయల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు సంబంధించిన ఫొటోస్ అయినా పిక్చర్స్ అయినా సరే మనం దీనిలో ఆరామ్గా అయితే స్టోర్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనకు ఈకో సిస్టమ్ ఉంటుంది. సో అది కూడా మనకు టీవీలో మిర్రర్ చేసుకోవడానికైనా కానివ్వండి, టీవీలో పిఐపి మోడ్ కోసమైనా కానివ్వండి, అంతేకాకుండా సామ్సంగ్ డెస్క్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. దాని కారణంగా మనం డైరెక్ట్ విండోస్ తోటి దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు వీళ్ళు స్మార్ట్ ట్యాగ్ని కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ట్యాగ్ ఎవ్రీథింగ్ లూజ్ నథింగ్ అని చెప్పేసి క్యాప్షన్ తోటి అయితే వీళ్ళు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన మనకు అమేజింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో 29th Jan నుంచి అయితే దీనికి సంబంధించిన ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ నుంచి దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ కూడా ఉంది. సో మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, S21 Ultra, S21 Plus, S21 అని చెప్పేసి. సో ఇప్పుడు మనం S21 Ultra గురించి మాట్లాడినట్లయితే HDFC కార్డు యూజ్ చేస్తే ఒక 10,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు మనం ఈ S21 Plus మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 7,000 క్యాష్ బ్యాక్ ఉంటుంది. S21 గురించి మాట్లాడినట్టయితే 5,000 రూపీస్ వరకు మనకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. అంతేకాకుండా సామ్సంగ్ అప్గ్రేడ్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో మనకు సామ్సంగ్ S20 సిరీస్ అయినా కానివ్వండి, S10 సిరీస్ అయినా కానివ్వండి, Note 10 సిరీస్ అయినా కానివ్వండి, వాటిని మనం దీంతో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దానిపైన కూడా మనకు ఇప్పుడు S21 Plus మీద 6,000 రూపీస్ అయితే కలిసి వస్తాయని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.